మొన్న ఒక వీడియోలో చూశానండి. ఈ అబ్బాయి సన్ రూఫ్ నుంచి బయట తలకాయ పెట్టి వాళ్ళ ఫాదర్ ఎవరో నడుపుతున్నారు బండి, ఒక కంబ తగిలేసి కరెక్ట్ తలకాయ తగిలి పడిపోయినాడు. ఏమైందో తెలియదు, చాలామంది చూసే ఉంటారు ఈ వీడియో. అసలు సన్ రూఫ్ పర్పస్ ఏందండి? న్యాచురల్ లైట్ కోసం పెడతారు. న్యాచురల్గా పైన లైట్ మనకు లోపల రావాలి అనేసి. ఓకే, ఆ తర్వాత ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు కొన్ని మనం ఏదో తింటుంటాము, ఆ వాసన అంతా పోదు, డోర్లు తెరుచుకోలేము కదా. కాబట్టి ఆ సన్ రూఫ్ గేట్ ఓపెన్ చేసి 10 నిమిషాలు నడిపినామంటే ఆ వాసన అంతా పోతుంది. ఆ తర్వాత వెంటిలేషన్ మంచిగా ఉంటుంది. పర్పస్ అదన్నమాట, వెంటిలేషన్ అనేది మంచిగా ఉండాలి అనేసి. ఫ్రెష్ ఎయిర్ అన్నది రావాలి. ఎప్పుడు ఏసీ చాలు పెట్టుకుంటే అది కరెక్ట్గా ఉండదన్నమాట. కాబట్టి హెల్త్కి కూడా మంచిది కాదు. సో వెంటిలేషన్ కోసం పెడతారు. ఆ తర్వాత కొద్దిగా స్పేషియస్ ఫీలింగ్ రావడానికి, ఓపెన్నెస్ అన్నది రావడానికి పెడతారు. ఏదో కుంపట్లో కూర్చొని నడిపినట్టు కాకుండా, బందిఖానలో నడిపినట్టు కాకుండా, ఆ డ్రైవర్కి కూడా, నడిపే వాళ్ళకి, కూర్చున్న వాళ్ళకి ఓపెన్నెస్ అన్నది ఉంటుంది. ఆ తర్వాత ఎంజాయబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. బండి నడిపే ఆయనకు కూడా హీ ఎంజాయ్స్ అట్ డ్రైవింగ్ అనమాట. అలసిపోకుండా నడిపే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పెనరామిక్ వ్యూ అని అంటారు కదా. ఇప్పుడు అడవి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఆ సీనరీ అంతా ఎంజాయ్ చేయాలన్నా, లేదా బండి ఏడన్నా పక్కకి ఆపేసి ఫోటోలు దిగాలన్నా కిందికి దిగకుండా, ఎందుకంటే క్రూర జంతువులు ఉంటే ప్రమాదం కదా. అలాంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతే తప్ప రన్నింగ్లో మనము ఫీట్స్ చేసుకోవడానికి, చేతులు బయట పెట్టుకోవడానికి, తలకాయ బయట పెట్టి ఎంజాయ్ చేయడానికి, కేకలు పెట్టడానికి మాత్రం కాదు. రీసేల్ వాల్యూ కూడా మంచిగా ఉంటుంది ఈ బళ్ళకు టెక్నికల్గా చూసుకుంటే. ఇంకొక విషయం, చాలామందికి తెలుసో తెలియదో, నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తున్నా, మీరు ట్రాఫిక్ వాళ్ళని కనుక్కోండి. ఈ సన్ రూఫ్ పైన తలకాయ పెట్టి ఎవరన్నా ఉన్నారు అంటే అది చట్ట విరుద్ధము అన్న విషయం కూడా తెలుసుకోండి. ఓకే, చట్టం ఒప్పుకోదన్నమాట, ఎందుకంటే పర్పస్ అది కాదు కాబట్టి. సో ఈ అంశాలన్నీ మనం తెలుసుకొని ఎంజాయ్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సేఫ్గా ఉండండి, పిల్లలకి మరీ ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ డ్రైవింగ్.